హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను కార్స్ టైమ్స్ దగ్గర అయితే వచ్చాను. మీకు మార్కెట్లో అయితే డీజిల్ వెహికల్స్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి. సో కార్స్ టైమ్స్లో అయితే మనకి 150 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు వచ్చేసి నేను మీకు డీజిల్ వేరియంట్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి కార్స్ టైమ్స్లో, మరి దాని ప్రైసెస్ ఏంటిది, మరి నెగోషియబుల్ అవుతుందా అవ్వదా, మోడల్స్, ప్రైసెస్ అన్ని అయితే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కార్స్ టైమ్స్లో అయితే మనకి మాదాపూర్లో చాలా మంచి మంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. కార్స్ టైమ్స్లో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మీకు అన్ని A to Z మల్టిపుల్ డీజిల్ వేరియంట్స్ లో అయితే కార్స్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో వెళ్ళేసి చూద్దాం రండి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వీళ్ళ దగ్గర అయితే మనకి చాలా డీజిల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మోర్ దెన్ 20 వెహికల్స్ అయితే ఇవాళ చూపించడానికి అయితే ట్రై చేస్తాను డీజిల్ వేరియంట్ లో. సో ఫస్ట్ వెహికల్ వచ్చేసి మనకి గ్రాండ్ i10 స్పోర్ట్స్ వెహికల్ అయితే డీజిల్ వేరియంట్ లో 2018 మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కోసం మాట్లాడుకుంటే మనకి ఎటువంటి టచ్ అప్, యాక్సిడెంట్, ఫ్లడర్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి మనకి 73,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 5,75,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు వెహికల్ అయితే వస్తుంది ఈ వెహికల్. సో వెహికల్ అయితే సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్, వెహికల్ టచ్ అప్, ఫ్లడర్, యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. ఈ వెహికల్ చూసుకుంటే మనకి కార్ టైమ్స్ లో అయితే అవైలబుల్ ఉంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ హోండా ఎసెంట్ వెహికల్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి CRDI ఇంజన్ వస్తుంది. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఇది. ఓ వర్షన్ వెహికల్ కి అలై వీల్స్ A to Z రావడం జరుగుతుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి. ఈ వెహికల్ చూసుకుంటే మనకి చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. మీరు ఈవెన్ చిన్న చిన్న స్క్రాచెస్ కూడా లేదు, చాలా నీట్ గా యూజ్ చేశారు కస్టమర్. వెహికల్ మోడల్ 2015 మోడల్ డీజిల్ వేరియంట్ హోండా ఎసెంట్. కిలోమీటర్ వచ్చేసి 82,000 కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ ప్రైస్ వచ్చి 5,75,000 నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, A to Z అయితే రావడం జరుగుతుంది. మాన్యువల్ వెహికల్ ఇది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ పోలో ట్రెండ్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్ కూడా 2017 మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. పోలో కానీ, వోల్క్స్ వ్యాగన్, మనకి ఇంకా టాటా ఈ బండ్లలో అయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ వెహికల్ వచ్చేసి 2017 మోడల్ వెహికల్. కిలోమీటర్ వచ్చేసి 67,000 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ అనేది 5,65,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఎటువంటి స్క్రాచెస్, డామేజెస్, యాక్సిడెంట్ ఈ బండికి కూడా లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, 2 to 3 స్క్రాచెస్ ఉన్నాయి. పెద్ద యాక్సిడెంట్ అట్లాంటి అయితే లేదు. వెహికల్ కి టైర్స్ చూసుకుంటే మనం 70 to 80% టైర్స్ కూడా అవైలబుల్ ఉంది. వన్స్ మోర్ టైం రిపీటింగ్ 5,65,000 ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ వచ్చేసి షిఫ్ట్ VDI డీజిల్ వేరియంట్ లో నెక్స్ట్ వెహికల్ షిఫ్ట్ 2018 మోడల్ వెహికల్. కిలోమీటర్ వచ్చేసి 80,000 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంది. ప్రైస్ వచ్చేసి 6,10,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు. ఈ వెహికల్ కూడా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. సిల్వర్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ కోసం మాట్లాడితే ఇంటీరియర్ లో మనకి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, స్టీరింగ్ మీద మౌంటైన్ కంట్రోల్ వస్తుంది. లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ కూడా ఈవెన్ స్క్రాచెస్, డామేజెస్, ఫ్లడెడ్ అట్లాంటి ఏది లేదు. మీరు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మొత్తం చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. ఈ వెహికల్ కి చూసుకుంటే మనకి ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా రావడం జరుగుతుంది. బ్యాక్ ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి. అదే విధంగా మనం ఈ వెహికల్ మొత్తం చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది. వెహికల్ వన్స్ మోర్ టైం ప్రైస్ రిపీటింగ్ 6,10,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వెహికల్ చూసినా మనకి డిజైర్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. మార్కెట్ లో డిజైర్ ఆటోమేటిక్ వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. సో ఇక్కడైతే వీళ్ళ దగ్గర అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. లెస్ డ్రైవెన్ కిలోమీటర్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. చూడొచ్చు, డిజైర్ ZDI ప్లస్ టాప్ అండ్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కి చూసుకుంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది, మౌంటైన్ స్టీరింగ్ అయితే రావడం జరుగుతుంది. వెహికల్ మోడల్ వచ్చి 2017 మోడల్ వెహికల్ ఇది. కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి 10,000 ఓన్లీ 10,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ ఉంది. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్ లో అంటే కార్స్ టైమ్స్ లో అయితే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8,85,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు వెహికల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఈవెన్ వెహికల్ కి ఒక్క స్క్రాచ్ కూడా లేదు. ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. వెహికల్ కి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, పవర్ స్టీరింగ్, టిల్ స్టీరింగ్ అయితే రావడం జరుగుతుంది. వెహికల్ కి ఇంటీరియర్ డ్యూయల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. వెహికల్ కి టచ్ స్క్రీన్ కూడా రావడం జరుగుతుంది. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ కదా, సో వెహికల్ కి టచ్ స్క్రీన్ కూడా రావడం జరుగుతుంది. వన్స్ మోర్ టైం రిపీటింగ్ ప్రైస్ వచ్చేసి 8,85,000 నెగోషియబుల్. సో ఎవరికైనా వెహికల్ చాలా లెస్ డ్రైవెన్ వెహికల్, షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్, మరి ఇంకా మార్కెట్ లో దొరకలేని అట్లాంటి వెహికల్ కావాలంటే ఇక్కడైతే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి టిగోర్ 2017 మోడల్ ఓన్లీ 4,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ ఉంది. వెహికల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు.
ఎటువంటి ఒక్క చిన్న మైనర్ స్క్రాచ్ కూడా లేదు. చాలా అంటే చాలా నీట్ ఉంది. ఓన్లీ 4000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది ఈ వెహికల్ చూసుకుంటే మనకి 6,30,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ వచ్చేసి టిగోర్ XZ. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ వర్నా 1.6 SX ఆప్షనల్ వెహికల్. ఈ వెహికల్ చూసుకుంటే ఆటోమేటిక్ లో వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. డీజిల్ వెహికల్ 2012 మోడల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కోసం చూసుకుంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో యూజ్ చేశారు కస్టమర్. మనం వెహికల్ కి చూసుకుంటే టైర్స్ వచ్చేసి మనకి 30 to 35% టైర్స్ అయితే అవైలబుల్ ఉంది. ఫుల్లీ అలై వీల్స్, A to Z పుష్ బటన్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఇది. వర్నాలో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే ఈ వెహికల్ కి అయితే రావడం జరుగుతుంది. మోడల్ 2012 మోడల్ డీజిల్ వేరియంట్ లో అయితే ఈ వర్నా వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. కిలోమీటర్ గురించి కనుకుంటే కిలోమీటర్ వచ్చి 1,20,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి కనుకుంటే 3,90,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ విటరా బ్రీజా. ఈ వెహికల్ చూసుకుంటే మనకి డీజిల్ వేరియంట్ లో 2017 మోడల్ వెహికల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 1,12,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ వచ్చేసి 7,50,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ ఉంటుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి పెద్ద యాక్సిడెంట్ ఫ్లడెడ్ అయితే లేదు, కానీ చిన్న చిన్న 2 to 4 స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ కి. ఈ వెహికల్ టైర్స్ చూసుకుంటే మనకి టైర్స్ అనేది 30 to 35% మాత్రమే టైర్స్ ఉన్నాయి. తీసుకుంటే టైర్స్ ఒక్కటైతే మనం చేంజ్ చేయించుకోవాలి. అది కాకుండా పెద్ద యాక్సిడెంట్ ఫ్లడెడ్ అట్లాంటివి అయితే ఏవి లేవు. వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్ లో చాలా మంచిగా ఉంది. ఇంటీరియర్ కూడా చూడొచ్చు, వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి కార్ టైమ్స్ లో అయితే ఉంది, అవైలబుల్ అయితే ఉంది. వెహికల్ ఫైనల్ వన్స్ మోర్ టైం ఫైనల్ రిపీటింగ్ ప్రైస్ 7,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి పుంటో వెహికల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ ఉంది. ఈ వెహికల్ లో వస్తే మనకి 2014 మోడల్ వెహికల్ ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే కిలోమీటర్ వచ్చేసి 1,90,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి ఈ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ కి బ్యాక్ వైపర్, బ్యాక్ డీఫాగర్ కూడా రావడం జరుగుతుంది. వెహికల్ కి పవర్ స్టీరింగ్ మీద కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 1 lakh చేంజ్ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 2,75,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. డీజిల్ వేరియంట్ లో మనకి ఈ వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే ఈ వెహికల్ కూడా అవైలబుల్ అయితే ఉంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ బెలినో సిగ్మా. ఈ వెహికల్ మోడల్ చూసుకుంటే 2018 మోడల్ వెహికల్ ఉంది. వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే 71,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ఈ వెహికల్ చూసుకున్నా మనకి పెద్ద యాక్సిడెంట్ ఫ్లడెడ్ ఏవి లేవు. వెహికల్ కి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ చూసుకున్నా మనకి ఇంటీరియర్ లో అయితే లెదర్ సీట్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. వెహికల్ కి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి. ఈ వెహికల్ ప్రైస్ గురించి కనుకుంటే ప్రైస్ వచ్చి 6,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ లో అయితే ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి బెలినో ఇంకో వెహికల్ డెల్టా వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ మోడల్ వచ్చి 2017 మోడల్. ఈ వెహికల్ వచ్చి మనకి సిల్వర్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా నీట్ ఉంది. వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్టీరియర్ లో మనకి ఈవెన్ ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు. చాలా అంటే చాలా నీట్ గా యూజ్ చేశారు కస్టమర్. ఇంటీరియర్ చూసుకున్నా మనకి చాలా నీట్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. లెదర్ సీట్స్ కూడా రావడం జరుగుతుంది. విత్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. వెహికల్ ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే కిలోమీటర్ వచ్చేసి 52,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 6,40,000 అంటున్నారు. 6,45,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి i20 ఆస్టా డీజిల్ వేరియంట్ లో i20 ఆస్టా వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2018 మోడల్. ఈ వెహికల్ కి మనకి 2 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే రావడం జరుగుతుంది. 2 టైర్స్ వచ్చి మనకి 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ మోడల్ 2018 మోడల్. కిలోమీటర్ వచ్చేసి 67,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది కూడా. మనకి వెహికల్ ప్రైస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 7,85,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి డ్యూల్ టోన్ లో ఇంటీరియర్ ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంటుంది. వెహికల్ కి టిల్ స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది. లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కి చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. ఆస్కింగ్ ప్రైస్ 7,85,000. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అదే విధంగా మనకి i20 స్పోర్ట్స్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. 2011 మోడల్, 86,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 3,75,000. వెహికల్ ప్రైజెస్ అనేది ఫిక్స్ ఉండదు, 100% నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ కనుక చూసుకుంటే మనకి వైట్ కలర్ లో వెహికల్ అవైలబుల్ ఉంది. మనం అదే విధంగా ఒకసారి ఇంటీరియర్ చూసినా ఇంటీరియర్ లో మనకి 4 పవర్ విండోస్,
ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, టచ్ స్క్రీన్, డ్యూల్ టోన్ లో ఇంటీరియర్ కూడా అవైలబుల్ ఉంది. సీట్స్ చూడొచ్చు మీరు, కాంబినేషన్ సీట్స్ వేయించుకున్నారు. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్, ఇది చాలా అంటే చాలా నీట్ గా యూజ్ చేశారు. 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది ఈ వెహికల్ లో కూడా. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ గురించి కనుక్కుంటే 3,75,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ ఫిక్స్ ఉండదు, వన్స్ మోర్ టైం చెప్తున్నాను, నెగోషియబుల్ అయితే ఉంటుంది.